సావిత్రి, అదిగో సావిత్రి. తన సమస్య యూరిన్ పైప్తో ఇక్కడికి వచ్చిందండి. యూరిన్ క్లోజ్ అయిపోయింది. దేవుడు మాట్లాడిందంతా కరెక్టేనమ్మా? అమ్మా అమ్మా, దేవుడు మాట్లాడిందని కరెక్ట్. దేవుడు ఇక్కడ ఉన్నాడని నిరూపించాడు. అమ్మ దేవసి పాస్టర్ నన్ను పిలవాలి, నాతో మాట్లాడాలి, నేను నమ్మకంతో ఇక్కడ నుంచి వెళ్ళాలి దేవుడా అనేసి వచ్చినాను. చాలా మంది పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు, నన్ను నేనే పట్టించుకోవాలి. స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ నీ కూతురికి. మీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని మీరు అనుకోవద్దు. మీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. సంతోషంగా ఉన్నారా? ఎంత సంతోషంగా ఉన్నారు? యేసయ్యా నీకు స్తోత్రం. చాలా సంతోషంగా. యేసయ్యా నీకు స్తోత్రం. సావిత్రి, 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 అదిగో సావిత్రి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వనంటేనే చెప్పాలి అంటే నీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. ನಿಮ್ಮ ಕಣ್ಣೀರನ್ನ ದೇವರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. చూడండి ఎట్లా ఏడుస్తుందో. నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. దేవుడు ತುಂಬಾ ದೊಡ್ಡವರು. తన సమస్య యూరిన్ పైప్తో ఇక్కడికి వచ్చిందండి. ಇವನ ಸಮಸ್ಯೆಯಿಂದ ಇವರು ಬಂದಿದ್ದಾರೆ. దేవుని శక్తి ఇక్కడ ఉందా? ದೇವರ ಶಕ್ತಿ ಇಲ್ಲಿದೆಯಲ್ಲ. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు. ದೇವರ ಸತ್ವದ ದೇವರಲ್ಲ, ఆయన సజీవుడు. ನಮ್ಮ ಕಣ್ಣೀರು ನೋಡುವ ದೇವರು. హల్లెలూయా, 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 హల్లెలూయా. యూరిన్ క్లోజ్ అయిపోయింది. నిజమేనమ్మా? పైపు ఇక్కడ ఉందమ్మా, ఇక్కడ పైపు ఇక్కడ. కానీ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. బిడ్డ అవమానాలను ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు. ಇವರ ಅವಮಾನವನ್ನು ಆಶೀರ್ವಾದವಾಗಿ ಬದಲಾಯಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ బిడ్డ అక్కడ ఉండి ఏడుస్తా ఉంది. ಈಕೆ ತುಂಬಾ ಕಣ್ಣೀರು ಹಾಕಿ ಅಲ್ಲಿ ಕೂತಿದ್ದಾರೆ. నన్ను స్వస్థపరచు ప్రభువా, ನನ್ನ ಗುಣಪಡಿಸು ಯೇಸುವೇ ಎಂಬುದಾಗಿ, నన్ను పిలువండి ప్రభువా, ನನ್ನ ಯೇಸುವನ್ನು ಕರೆಯಿರಿ ಎಂಬುದಾಗಿ అని ఏడుస్తా ఉంది. కన్నీరు ಹಾಕ್ತಾ ಇದೆ. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడడం ప్రారంభమైంది. పరిశుద్ధాత్మను నన్నుಗೆ మాట్లాడు. ఒక అభిషేకం నన్ను ఎంకరేజ్ చేస్తా ఉంది. ದೇವರು ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ತೋರಿಸಿದ.
నేనన్నా యేసేతో, ప్రభువా నా తల్లి లాంటిది ప్రభువా, ನನ್ನ ತಾಯಿಯಾಗಿದ್ದಾಳೆ. నేను ఎలా మాట్లాడగలుగుతాను ప్రభు అంటే, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు దేవుని ప్రవక్తవు, పలుకు అన్నాడు. ఆమేన్. ದೇವರು ಮಾತನ್ನು ನೆರವೇರಿಸುವರಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా ఏం పేరు మీ పేరు? సావిత్రి. సావిత్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడిందంతా కరెక్టేనమ్మా? అమ్మా కరెక్టే. అమ్మా దేవుడు మాట్లాడిందని కరెక్టే. కరెక్ట్. ఆమేన్. ದೇವರು ಮಾತಾಡಿದೆಲ್ಲ ಸತ್ಯವಾದದ್ದೇ. ఆమేన్. 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 దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడని నిరూపించాడు. ఆమేన్. 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 దేవుడు హల్లెలూయా. మాట్లాడాలి అని చెప్పి నేను ఆశట వచ్చినాను ఇక్కడికి. ఏంటమ్మా? అమ్మ దేవసి పాస్టర్ నన్ను పిలవాలి, నాతో మాట్లాడాలి, నేను నమ్మకంతో ఇక్కడ నుంచి వెళ్ళాలి దేవుడా అనేసి వచ్చినాను. నాకుండే సమస్యలు, నా పిల్లల సమస్యలు, నాకుండే పిల్లలు వచ్చారా? ఎక్కడున్నారు వీళ్ళ పిల్లలు? రాలేదు పాస్టర్ వాళ్ళు. మీతో పాటు ఎవరెవరు వచ్చారు? ఎవరు రాలేదు, మీరు ఒక్కరే వచ్చారు? ఒక్కరే వచ్చారు. వాళ్ళు రామన్నారు, రాము అన్నా కానీ మీరు వచ్చారు. నేను వచ్చాను. అందుకనే ఈ బిడ్డ ప్రయాసం దేవుడు చూశాడు. ఆమేన్. ఆమేన్. ಈ ಕಷ್ಟವನ್ನು ನೋಡಿನೇ ಇವರನ್ನ ಕರೆದಿದ್ದಾರೆ. హల్లెలూయా. ఈ లైవ్ చూసే వాళ్ళకి ఏం చెప్తావు? ఇక్కడ ఉంటాడు దేవుడు, రావాలి. అమ్మ దేశ పాస్టర్ ఎక్కడ ఉంటాడు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వినండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ కూర్చొని ఏమని ప్రార్థన చేసుకున్నారు? ఏ సమస్య వచ్చారు? క్లియర్గా చెప్పండి. నేను వచ్చింది, నాకు ఈరుంది ప్రాబ్లం ఉంది, నా కూతురుది చాలా తొందర ఉంది. నా కూతురు వేరే వాళ్ళని ప్రేమించింది, వాళ్ళ ద్వారా అవమానాలు పడ్డాను నేను. అందరిని ఇంట్లో కూడా ఆ పిల్లకి నేను భయపడి బతికేటట్టు అయిపోయింది. నా కూతురు నేను ఏమంటే వెళ్ళిపోయేట్ల పరిస్థితులు ఆ అబ్బాయి చేతిలో పడి పూర్తిగా లోబడిపోయింది. దేవుడికి అంకితం లేదు, చర్చికి పోయలేదు. నా కూతురు నాతో మాట్లాడటం లేదు, నేనంటే ఇష్టం పడ్డా. నేనేం ఇక్కడ దేవుడున్నాడా? దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు. అందరూ నమ్మాలి, అందరూ రావాలి, అందరూ రావాలి, అందరూ నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. నేను సాక్షి చెప్పాలి. అమ్మ దేశ పాస్టర్ ఊరికి భద్రావతికి పోయి నేను సాక్షి చెప్పాలి. నన్ను పిలవాలి. చాలా మంది పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. నన్ను నేనే పట్టించుకోవాలి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి, నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి. ఇప్పుడు ఏమి లేని పరిస్థితిలో ఉన్నాను, ఎవరు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నాను. నేను అంత హీనంగా ఉన్నాను. అసలు ఒక్కోసారి చచ్చిపోతాం ఈ పిల్లల కోసమే నేను ఉండానా అనిపిస్తుంది నాకు. నా పిల్లలే నా గుండెల మీద చాలా సార్లు చచ్చిపోవాలన్న ఆలోచన కూడా మీకు వస్తుంది. ఎవరు సపోర్ట్ లేకుంటే ఒక్కరు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు మీ కూతురు ఎక్కడ ఉంటుంది? ఇంట్లోనే ఉంటుంది, కానీ ఆ అబ్బాయి పూర్తిగా వేసిన వరకు తీసుకొని పోయేసింది. ఫస్ట్ దేవుడు కార్యం చేస్తాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ నీ కూతురికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అరే గట్టిగా శబ్దం చేస్తున్నాం. ఆమేన్. ಇವರ ಮಗಳಿಗೆ ಕಿಡ್ನಿ ಸ್ಟೋನ್ ಇದೆ, ದೇವರು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంటలు మండాల ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి. ఆమేన్. ಮಾಟ ಮಂತ್ರದಲ್ಲಿ ಕಟ್ಟಲ್ಪಟ್ಟ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు చచ్చిపోయేంత వరకు నమ్మకంగా దేవుని కొరకు మనం నిలబడాలి. ಪ್ರಾಣ ಹೋಗೋವರೆಗೂ ಯೇಸುವನ್ನೇ ನಂಬಬೇಕು ಅಂತವರಿಗೆ ಒಂದು ದೊಡ್ಡ ಬಿಡುಗಡೆ ಉಂಟಾಗುತ್ತೆ. మీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని మీరు అనుకోవద్దు. మీ కన్నీళ్ళని దేవుడు చూస్తున్నాడు. ನಿನ್ನ ಕಣ್ಣೀರನ್ನು ದೇವರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆమేన్. ఆమేన్. తండ్రి బిడ్డకు శీఘ్రముగా స్వస్థత కలుగునుగా. ఆమేన్. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించే. ఆమేన్. మరి కూతురులో ఉన్నటువంటి ఆ కిడ్నీ స్టోన్స్ చేస్తున్న తొలగి ఆమేన్. ఈ బిడ్డను కూడా హీల్ చేయండి, స్వస్థత ఇచ్చండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. కూర్చోపండి అమ్మా, కూర్చోండి. ఉంటా. హ్యాపీగా ఉందా? సంతోషంగా ఉన్నారా? ఎంత సంతోషంగా ఉన్నారు? యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా చాలా సంతోషంగా ఉన్నాను. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం. గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. 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 ఆమేన్.